హలో ఎవరివన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఎస్, సాధారణంగా మహిళలలో చాలా మంది పిఐడి అనే ఈ ప్రాబ్లమ్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అసలుకి దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ తేజస్వి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో అండి, నమస్కారం. ఎస్, మేడం ఏంటి సాధారణంగా ఎక్కువగా ఈ మహిళల్లో వస్తుందన్నమాట ఇది. సో అసలుకి ఏంటి ఈ పిఐడి అంటే? పిఐడి అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఇది నార్మల్గా ఉమెన్స్ లోనే ఎక్కువ ఉంటుంది. అంటే మెయిన్గా రీప్రొడక్టివ్ ఉమెన్స్ అంటే 25 నుంచి 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా వస్తుంటుంది వాళ్ళలో. అలాగే ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి వాళ్ళకి. అంటే కరెక్ట్ టైంలో ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇంకా ప్రెగ్నెన్సీ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ యూట్రస్ లో కాకుండా అదర్ దాన్ యూట్రస్ లో ప్రెగ్నెన్సీ అనేది రావడం. ఓకే, ఈ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద కూడా పడుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు నార్మల్ గా ఫెర్టిలిటీ సెంటర్స్ లో చాలా వరకు ఉన్న కంప్లైంట్స్ అన్నిటిలో పిఐడి అనేది మెయిన్ కామన్ గా ఉంటుంది. ఈ పిఐడి వల్లనే ఫెర్టిలైజేషన్ జరగకుండా ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఓకే మేడం, సాధారణంగా ఇప్పుడు ఇది అంటే ఈ పిఐడి అనేది సో మ్యారేజ్ అన్మ్యారీడ్ ఉంటారు కదా, సో ఏమన్నా ఉంటుందంటే ముందు తర్వాత డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. మ్యారేజ్ ఉమెన్ లో ఉంటుంది, అన్మ్యారీడ్ ఉమెన్స్ లో కూడా ఈ ప్రాబ్లం అనేది కామన్ గా చూస్తుంటాం. అంటే టీనేజర్స్ లో ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది. అంటే 18+ ఉన్న వాళ్ళలో కామన్ గా ఉంటుంది. ఎలా ఈ ప్రాబ్లం వస్తుందంటే యూజువల్ గా ప్రాపర్ గా హైజీనిక్ మెయింటైన్ చేయకపోయినా కూడా, అలాగే ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ట్రాన్స్మిట్ అవడం వల్ల. అంటే ఇది యూజువల్ గా ఎలా ఉంటుందంటే లోవర్ రీప్రొడక్టివ్ ట్రాక్ నుంచి అప్పర్ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. కాబట్టి మనం కరెక్ట్ టైం ప్రాపర్ గా హైజీనిక్ మెయింటైన్ చేయడం, అలాగే సెక్షువల్ ప్రాక్టీసెస్ ని సేఫ్ గా మెయింటైన్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోగలం. ఇవన్నీ మనం కరెక్ట్ గా చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అవడం వల్ల వెజనా నుంచి స్ప్రెడ్ అయ్యి సర్విక్స్ వెజనా నుంచి స్ప్రెడ్ అయ్యి యూట్రస్ వరకు రీచ్ అవుతుంది. ఇలా రీచ్ అవడం వల్ల కూడా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ రావడం కానీ, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం కానీ, ఫెర్టిలిటీ ఛాన్స్ తక్కువ అవడం కానీ, ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అంటే మేడం ఇప్పుడు ఈ పిఐడి అనేది అంటే సెక్సువల్ గా కూడా ఒకేలా ఎట్లా పడితే అట్లా హైజీనిక్ లేకుంటే వస్తుందంటారా? అవునండి. ఒక పార్ట్నర్ కి ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఎస్టీడీ ఇన్ఫెక్షన్ లో మెయిన్ గా క్లైమీడియా, గనోరియా బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. ఈ పిఐడి రావడానికి కూడా మెయిన్ ఆ బ్యాక్టీరియా ఇంపార్టెంట్ అనమాట. ఆ బ్యాక్టీరియా వల్లనే పిఐడి అనేది కూడా కాజ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎస్టీడీ పేషెంట్లు కరెక్ట్ గా ప్రాపర్ డయాగ్నోస్ జరగకుండా వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోయినట్టయితే ఆ పేషెంట్ కి ఆపోజిట్ పార్ట్నర్ కి పిఐడి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. మేడం, అయితే ఇప్పుడు ఈ పిఐడి ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? నార్మల్ గా పిఐడి ఉన్నది మనం ఎలా కనుక్కోవాలి ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ అలా కనుక్కున్న తర్వాత వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అసలు పిఐడి ఎలా ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చాలా మందికి పిఐడి అంటే ఏంటో కూడా తెలియదు. ఈ సెక్షువల్లీ ఎస్టీడీస్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ అనేది వెజనా అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. ఈ పెల్విక్ రీజన్ లో అంటే హ్యూమన్ పెల్విస్ లో అనేది ఫీమేల్ పెల్విస్ అని ఎప్పుడు అంటామంటే ఫీమేల్ పెల్విస్ లో యుటరస్, వెజైనా, సెర్విక్స్ ఇలాంటివి ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ రీప్రొడక్షన్ హెల్ప్ చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ ఆర్గాన్స్ అన్ని ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఆ ప్రాపర్ ఫంక్షన్ జరగకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. వీళ్ళకి ఎలా అంటే అసలు పిఐడి ఎలా ఉంది వాళ్ళు తెలుసుకోవాలంటే చాలా మందికి తెలియదు. ఇది నాకు డిసీజ్ ఉందా, ఈ కండిషన్ ఉందా అని చాలా మందికి తెలియదు. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే నార్మల్గా ఉన్న బయట మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ యూస్ చేసి తగ్గిపోయింది అనుకో నార్మల్గా అయిపోతుంటారు. అలా చేయడం వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు పిఐడి ఎలా ఉంటుందంటే ఆ పిఐడి ఉన్న పేషెంట్లో క్రానిక్ గా పెళ్లికి పెయిన్ వస్తుంటుంది. అంటే చాలా రోజుల నుంచి పొత్తి కడుపులో నొప్పి అంటుంటారు వాళ్ళు. అది పీరియడ్ టైం రావచ్చు, పీరియడ్ కి ముందు రావచ్చు, అలా కంటిన్యూస్ గా పొత్తి కడుపులో నొప్పి అనేది కామన్ గా ఉంటుంది వాళ్ళలో. అలాగే వెజనా నుంచి ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంటది, అంటే డిశ్చార్జ్ అనేది వస్తుంటది. అది ఎలా అంటే కొందరిలో ఎల్లో కలర్ గా ఉండొచ్చు, కొందరిలో గ్రీన్ కలర్ లో ఉండొచ్చు. ఇది చాలా మంది చెప్పుకోవడానికి అంటే షైగా ఫీల్ అయ్యి బయటికి చెప్పుకోరు చాలా మంది. ఇలా చెప్పుకోకపోవడం వల్ల కూడా అది వాళ్ళకి డిసీజ్ కండిషన్ తెలియకోకుండా ఇలానే ప్రొలాంగ్ చేస్తుండడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ డిశ్చార్జ్ వల్ల కూడా వాళ్ళకి ఇరిటేషన్ రావడం అక్కడ ఏరియాలో, అలాగే వాళ్ళకి పెయిన్ రావడం, ఇంకా బర్నింగ్ సెన్సేషన్ రావడం, మంట, అవన్నీ చాలా కాంప్లికేషన్స్. అయితే ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు పొత్తి కడుపు కాడ నొప్పి వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే సో మెడికల్ షాప్ కి వెళ్ళి ఒకటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటారు. దాని ఎఫెక్ట్ ఏమన్నా తర్వాత ఏమన్నా పడుతుందంట? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనందరికీ తెలిసిందే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలా మనం యూజ్ చేయడం వల్ల కూడా ప్రజెంట్ కండిషన్ అనేది అంటే ప్రాపర్ గా పెయిన్ తగ్గిపోయినా కూడా ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మెడికల్ షాప్ కి వెళ్ళి టాబ్లెట్స్ యూజ్ చేసి అప్పుడు పెయిన్ తగ్గిపోయింది కదా
తర్వాత చూద్దామని కామ్ అయిపోతారు. ఇలా కామ్ అయిపోయి నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా సివియారిటీ అనేది ఇంకా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది కదా, డిక్రీస్ అవ్వదు అనమాట. ఓకే. ఇంకా ఎలా అంటే ఈ పిఐడి అనే వాళ్ళలో ఈ వెజైనల్ డిశ్చార్జ్, పెల్విక్ పెయిన్ తో పాటు ఇంకా వాళ్ళకి వీక్నెస్ అవ్వడం కానీ, నీరసంగా ఉంటుంది. అలాగే బ్యాక్ పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది. వాళ్ళకి ఈ డిశ్చార్జ్ వల్ల కూడా పెల్విక్ కంజెషన్ జరుగుతుంది. ఈ ఆర్గాన్స్ అన్నిటికీ కంజెషన్ అయిపోవడం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా కామన్ గా ఉంటుంది ఈ పేషెంట్లలో. ఓకే. అట్లనే మేడం ఇప్పుడు అక్కడ రాకుండా ఉండాలంటే అసలు ప్రజెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? రాకుండా ఉండాలంటే ఫస్ట్ మెయిన్ గా ఎవరిలో వస్తుందో తెలుసుకోవాలి. ఎవరిలో ఎందుకు వస్తుంది పిఐడి అంటే నార్మల్ గా టీనేజ్ గర్ల్స్ లో వస్తుంది, టీనేజర్స్ లో. అంటే అలాగే రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ లో 35 years లోపల ఉన్న వాళ్ళకు రీప్రొడక్టివ్ ఏజ్ ఎవరు ఉంటుందో వాళ్ళు పిఐడి కామన్ గా చూస్తుంటాం. అంటే వాళ్ళు ఐయుడిస్ యూజ్ చేయడం వల్ల, అంటే ఇంట్రా యూట్రైన్ డివైసెస్ యూజ్ చేయడం వల్ల ఈ సర్విక్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది యూట్రస్ లోకి రీచ్ అవుతుంటుంది. అంటే ఈ ఐయుడిస్ అనేటివి ప్రెగ్నెన్సీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ డివైస్ మనం ఇన్సర్ట్ చేయడం వల్ల లోపలికి ఆ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి కాంప్లికేషన్స్ ఫామ్ అవుతాయి. అంటే యూజువల్ గా ఈ పిఐడి అనేది ఇన్ఫెక్షన్ మామూలుగానే స్ప్రెడ్ అవుతుంది, కానీ ఈ ఐయుడిస్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలానే వాళ్ళలో ఇంకా వెజనల్ డౌచింగ్స్ అంటారు కొంతమంది. అంటే వెజనాలకి క్లీన్ చేయడానికి కొంచెం ఫోర్స్ఫుల్ గా ఫ్లూయిడ్ అనేది ఇంజెక్ట్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. అలాగే ఓసీ పిల్స్ అంటుంటాం. మామూలుగా ఓసీ పిల్స్ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేసిన వాళ్ళలో పిఐడి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అది యూజ్ చేయడం వల్ల మనం కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేసినప్పుడు మన వెజనాలు అనేటి ఆ పిల్స్ ఆ మ్యూకస్ లేయర్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తుంది. అంటే నార్మల్గా ఉన్న సెక్రిషన్ ఎక్కువ చేసి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా చేస్తుంది. ఎవరైతే కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళలో పిఐడి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అలాగే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో కూడా పిఐడి వస్తుంది అనమాట. ప్రాపర్ హైజీనిక్ మెయింటైన్ చేయకపోయినా, సెక్షువల్ ప్రాక్టీసెస్ సేఫ్ గా లేకపోయినా కూడా వాళ్ళలో పిఐడి చాలా వరకు వస్తుంది. ఇప్పుడు మనం పిఐడి ఎవరిలో రాకుండా ఉండాలంటే ఇవన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. అంటే ప్రాపర్ హైజీనిక్ గా మెయింటైన్ చేయాలి, అంటే సింగిల్ సెక్షువల్ పార్ట్నర్ ని మెయింటైన్ చేయాలి. అంటే మల్టిపుల్ గా ఉన్నప్పుడు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రీప్రొడక్టివ్ ఏరియాస్ లో ఉండకూడదు. ఈ ఎస్టీడీస్ ఉన్న ఏరియాస్ లో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆ ఏరియాస్ కొంచెం దూరంగా ఉండడం కానీ, ఇంకా అలాగే సేఫ్ సెక్షువల్ మెథడ్స్ యూజ్ చేయడం కానీ, అంటే రెగ్యులర్ గా స్క్రీనింగ్ టెస్ట్ అంటే కరెక్ట్ టైం వాళ్ళకి ఏమైనా కొంచెం డిసీజ్ ఇలాంటి అబ్నార్మల్ కండిషన్స్ కనిపించినప్పుడల్లా రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చూసుకోవచ్చు. ఈ పిఐడి అనేది సో సెక్సువల్ గా మీట్ అయినప్పుడు ఎదుటి పర్సన్ బట్టి కూడా ఆమెకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే? ఆబ్వియస్లీ కరెక్ట్ గా అది. అంటే ఎట్లా అంటే ఒక పర్సన్ కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇంకో పర్సన్ కి ఇన్ఫెక్షన్ కామన్ గా వస్తుంది. అదే పర్సన్ ఇన్ఫెక్ట్ ఫస్ట్ ఆ ఎస్టీడీ ఉన్న పర్సన్ కరెక్ట్ టైం లో డయాగ్నోస్ జరిగి ట్రీట్మెంట్ జరిగినట్లయితే ఈ పర్సన్ కి ప్రాబ్లమ్స్ ఉండదు అనమాట. అంటే వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఆ పర్సన్ నెగ్లెక్ట్ చేసి ఇంకో పర్సన్ తో కాంటాక్ట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో అట్లానే ఇప్పుడు మనం చూసుకుంటే యాక్చువల్లీ నేను మీ దగ్గరకు వస్తుండగా మా ఫ్రెండ్ ఒకటి క్వశ్చన్ వేశారనమాట. సో ఏంటంటే పిఐడి యాక్చువల్లీ రాకుండా ఉండాలంటే మనం ఆల్రెడీ చూసాం, వచ్చిన తర్వాత చాలా వరకు అంటే పెయిన్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో తెలియదు, తర్వాత కొంచెం టైం పడుతుంది అన్నట్లుగా కూడా సో క్వశ్చన్ రైజ్ చేశారు. సో అట్లా ఏమన్నా ఉంటుంది అంటారా? అంటే స్టార్టింగ్ లో పెయిన్ తెలుస్తుంది కానీ వాళ్ళకి అంత అవగాహన ఉండదు వాళ్ళకి. ఇది ఖచ్చితంగా పిఐడినే అనుకుని ఉండరు. నార్మల్ ఏదో టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ టైప్ లో ఉంటుంది, యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తామని రెగ్యులర్ ఉన్న హాస్పిటల్స్కి వెళ్తుంటారు. ఆ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు. ఈ మోడర్న్ మెడిసిన్ లో అయితే వాళ్ళు యాంటీబయాటిక్స్ కానీ యాంటీ ఫంగల్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ కండిషన్ తగ్గుతుంది, కానీ ఫ్యూచర్ లో మళ్ళీ రీకరెన్స్ అవుతుంది. చాలా మంది చెప్తుంటారు నాకు అప్పుడు పిఐడి వచ్చింది మళ్ళీ వస్తూనే ఉంది అని చెప్పి. మా దగ్గర కూడా చాలా కేసెస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా మనం పిఐడి ఎవరిలో ఎక్కువ చూస్తున్నామంటే రీప్రొడక్టివ్ ఉమెన్స్ అని చెప్పాం కదా, ఈ మ్యారీడ్ ఉమెన్స్ లో వాళ్ళకు ఫెర్టిలిటీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ కి వెళ్తే మోర్ దెన్ 80% పిఐడి పేషెంట్లు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీకి రావడానికి మెయిన్ కారణం పిఐడి. ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవడం వల్ల ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ లో పస్ ఫామ్ అవుతుంది. అంటే చీమ్ పట్టే ఆర్గాన్స్ అన్నిటిలో అక్కడ ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వకుండా, అంటే ఫెర్టిలేషన్ జరగకుండా ఈ పస్ ఫార్మేషన్ అనేది స్టాప్ చేస్తుంది. అలా స్టాప్ చేయడం వల్ల ఫెర్టిలేషన్ జరగకుండా ప్రెగ్నెన్సీ రాకుండా వస్తుంది. మనం కరెక్ట్ టైంలో డయాగ్నోస్ జరిగి మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే ఇలాంటి కాంప్లికేషన్స్ తగ్గించుకోగలుగుతాం. అలాగే చాలా మందిలో పిఐడి వచ్చిన వాళ్ళలో కొందరిలో ఇలా రావచ్చు, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండొచ్చు, కొందరిలో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా మారచ్చు. ఓకే, అంటే దీని ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద కూడా గట్టిగానే పడుతుంది అంట? ఖచ్చితంగా. ఓకే, అట్లని ఇప్పుడు ఈ పిఐడి వల్ల పీరియడ్స్ కూడా అంటే లేడీస్ కి వస్తుంటాయి కదా, సో అవి ఏమైనా చేంజెస్ అవుతుంటే దీని మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? పీరియడ్స్ పైన కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందిలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, కొంతమందిలో బ్లీడింగ్ తక్కువగా అవ్వడం, అలాగే బ్లీడింగ్ అయినప్పుడు కొంతమంది పెయిన్ ఎక్కువగా ఉండడం,
పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి చాలా వరకు కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ మోర్ దాన్ 40+ వాళ్ళలో కొంతమంది మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వల్ల కూడా మళ్ళీ పీరియడ్స్ వస్తుంటాయి వాళ్ళలో. ఇలాంటి మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఓకే, ఇలాంటి వాళ్ళకి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? అంటే మెడిసిన్ తోటేనా లేకుంటే ఏమైనా? పీరియడ్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క మెడిసిన్ సూట్ అవుతాయి. అంటే వాళ్ళకి హోమియోపతిలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే మెడిసిన్స్ అయితే ఇండివిజువలైజేషన్ ఉంటుంది. అంటే పీరియడ్ ఉన్న ప్రతి పేషెంట్కి సేమ్ మెడిసిన్ ఇవ్వం. వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి అయితే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్లో కూడా 2 టైప్స్గా ఉంటుంది. అంటే కొంతమందికి ప్రీవియస్గా పిఐడి వచ్చి మళ్ళీ పిఐడి వచ్చిన వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫస్ట్ టైం పిఐడి వచ్చి ఫ్యూచర్లో రాకుండా ఉన్న వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి పిఐడిని రాకుండా చేయొచ్చు, అలాగే పిఐడిని వచ్చిన వాళ్ళని కూడా కండిషన్ ట్రీట్ చేయగలుగుతాం.